టాలీవుడ్లో వరుస చిత్రాల్లో నటిస్తోంది రెబా మోనికా జాన్. బ్యాక్ కొటేషన్ అనే తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన రెబా తెలుగులోను పలు చిత్రాల్లో నటించింది. శ్రియవిష్ణు బ్యాక్ సమాజవరగమన బ్యాక్కొటేషన్లో నటించింది. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్లో చిన్న పాత్రలో నటించింది. కానీ పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఈ సందర్భంగా మ్యాడ్ స్క్వేర్లో అవకాశం కల్పించిన నిర్మాతలు, ఇతర బృందానికి రెబా మోనికా జాన్ అభినందనలు తెలిపింది. తాజాగా ఓ చాటింగ్ సెషన్లో కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి షాకిచ్చింది. అవకాశాల కోసం వెతుకుతున్న క్రమంలో తనను కమిట్మెంట్ అడిగారని చెప్పిన రెబా, కొందరైతే డేటింగ్కి వస్తావా అని కూడా అడిగినట్టు తెలిపింది. కొందరు ఎలాంటి భయం లేకుండా ఇలాంటివి అడిగేస్తారని తెలిపింది. రెబా తనదైన అందం, నటన, అద్భుతమైన స్పీచ్లతో హృదయాలను గెలుచుకుంటోంది. టాలీవుడ్, కోలీవుడ్ సహా మాలీవుడ్లోనూ నటిస్తోంది. రెబా కాస్టింగ్ కౌచ్ అనుభవంపై ఓపెన్ అయిన వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. 5 ఏళ్ల క్రితం మీటూ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి చాలామంది కథానాయికలు లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు. రెబా మౌనిక ఇప్పుడు ఓపెన్గా తనకు ఎదురైన వేధింపుల గురించి ప్రకటించింది. అయితే బహిరంగంగా వేదికలపై ఇలాంటి ప్రకటనలు చేసేవారికి ఇటీవల అవకాశాలు తగ్గుతున్నాయి. అయినా ధైర్యంగా మాట్లాడకపోతే ఎప్పటికీ ఈ పరిస్థితి మారదు.